హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. భారతదేశ రాజకీయ చిత్రం వేగంగా మారిపోతుంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచిన ప్రాంతీయ పార్టీల మనుగడ ఇప్పుడు తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో తిరుగులేని అధికారంతో దూసుకుపోతున్న బీజేపీ అప్రకటిత రాజస్వ యాగం చేస్తుందా? ఈ యాగానికి ప్రాంతీయ పార్టీలు వరుసగా సమిధలు కాక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయా? అసలు అధికార ఎన్డీఏ కూటమితో చేతులు కలిపిన భాగస్వామ్యుల పార్టీల భవిష్యత్తుకైనా గ్యారంటీ ఉందా? లేకపోతే కాలక్రమేణా అవి కూడా జాతీయ పార్టీల్లో విలీనమైపోయే ప్రమాదం ఉందా? ప్రాంతీయ ఆకాంక్షలకు ఆత్మగౌరవానికి ప్రతీకలుగా పుట్టుకొచ్చిన ఈ పార్టీల ప్రస్తుత దుస్థితికి కారణం మోడీ అమిత్ షాల చాణుక్య మంత్రాంగమా? నాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రవేశపెట్టిన ఆయారాం గయామన సంస్కృతిని ఇప్పుడు బీజేపీ మరింత వ్యూహాత్మకంగా దూకుడుగా కొనసాగిస్తుందా? ఈ దూకుడు ఎంతకాలం కొనసాగుద్ది? ఎందుకంటే గతంలో ఏదైతే తీసుకొచ్చిన ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ఉందో ఆ పార్టీ ఫిరాయింపు చట్టానికి కొత్త అర్థాలు తీసుకొచ్చేలాగా బీజేపీ చేస్తూ ఉంది. గతంలో ఏదైతే కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారో ఈరోజు వాళ్ళందరూ పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఈ పార్టీ ఫిరాయింపులతో పాటు బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయ క్రీడలో అనేక ప్రాంతీయ పార్టీలు సమిధలైపోతూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో బహుశా ప్రాంతీయ పార్టీల మనుగడ ఇక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండొచ్చు. అసలు బీజేపీ చేస్తున్న ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడే అవకాశం ఉందా లేదా అనేదే వాళ్ళు మన బిగ్ టాక్లో ప్రధాన అంశంగా మాట్లాడదాం. సో బిగ్ టాక్లో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి కస్బా శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, చూసుకుంటే వరుసగా బీజేపీ యాక్చువల్గా ఆపరేషన్ ఆకర్ష్ ఇవన్నీ పేర్లు మారినాయి. ఇప్పుడు కొత్తగా మనం రాజకీయ రాజస్వ యాగం అని చెప్పి పేరు పెట్టుకుందాం. ఎందుకంటే వరుసగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలని బీజేపీ నయానో భయానో లొంగ తీసుకుంటుంది, లేకపోతే పార్టీలో పెద్ద ఎత్తున చీలికలు తీసుకొస్తుంది, ఆ పార్టీ ఎల్పీలు విలీనమైపోయే పరిస్థితులు తీసుకొస్తుంది. వరుసగా మనం చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆప్ పార్టీ, తర్వాత స్టాలిన్, ఇక్కడ కేసీఆర్, తర్వాత ఇప్పుడు మమత, ఇట్లా వరుసగా బలమైన ప్రాంతీయ నాయకులను బలమైన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా దాదాపుగా సమిధలైపోతూ వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టంగా మారే అవకాశం ఉంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. ప్రాంతీయ పార్టీలు అంతరించిపోయేటువంటి దానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, అదేవిధంగా గతంలో ఆయారాం గయారాం సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని మీరు ఏదైతే చెప్తున్నారో ఈ అంశాల మీద నేను పూర్తిగా ఏకీభవించట్లేదు. కారణం ఏమిటంటే ప్రాంతీయ పార్టీల ట్రెండ్ అనేది ద్రవిడ ఉద్యమంతో సౌత్లో స్టార్ట్ అయింది ప్రధానంగా. తర్వాత మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా కేరళలో లోపల అక్కడ ప్రాంతీయ పార్టీలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఎవరున్నా కూడా అక్కడ ఒక ఫ్రంట్ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఫ్రంట్ల కిందనే కాంటెస్ట్ చేసి తెలుసుకుంటూ వస్తున్నారు. జాతీయ పార్టీల ఉనికి అనేది తో పాటు ప్రాంతీయ పార్టీల ఉనికి కూడా అక్కడ ప్రాధాన్యంగానే భావించి వస్తుంది. ఇటు ప్రాంతీయ పార్టీల యొక్క సంస్కృతి బాగా బలపడి పెంచి పోషించింది. పూర్తిగా జాతీయ పార్టీల యొక్క ఉనికి లేకుండా చేసినటువంటి ప్రప్రథమైనటువంటి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో వాళ్ళకున్నటువంటి భాషా స్వరూప్యం కానివ్వండి, భాషకు వాళ్ళకున్నటువంటి జాతీయ హిందీ నేషనల్ లాంగ్వేజ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం కోసం మొదలైనటువంటి ఉద్యమం జాతీయ పార్టీలో దూరంగా ఉంచగలిగింది. మిగిలిన ఎక్కడ కూడా దేశం లోపల జాతీయ పార్టీలు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించక ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మన ప్రప్రథమైనటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. అంతకుముందు ఆంధ్ర సపరేట్గా ఉన్నప్పుడు స్వతంత్ర పార్టీ అని ఉండే, అప్పుడు స్వతంత్ర పార్టీ కూడా మంచి సీట్లే ఉండే ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఉన్న కాలం లోపల. తర్వాత సరే అంత ప్రాధాన్యత లేదు, కొంతకాలానికి దాని యొక్క మనుగడ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ప్రప్రథమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క తెలుగు ప్రజలకు గుర్తింపు లేదని, తెలుగు ప్రజలకు ఒక సపరేట్ ప్రాతినిధ్యం కావాలని ఏర్పరచుకుంటూ వచ్చింది. మరి అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ, తర్వాత అధికారంలో వచ్చిన పార్టీ కానీ ఏది? కాంగ్రెస్ పార్టీ. అంటే జాతీయ పార్టీనే కదా. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా జాతీయ పార్టీ ఉనికి పూర్తిగా లేకుండా ఎక్కడ పోయింది? ఉన్నది ఇక్కడ. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా బలంగా ఉండేది.
కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఉండేది, సోషలిస్ట్ పార్టీ ఉండేది జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో ఉంది. ఇవన్నీ 78 ప్రాంతంలో 78లో జనతా పార్టీగా ఏర్పడి ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ తర్వాత ఓడించి అధికారంలోకి రావడం, ఆ తర్వాత అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా విడిపోవడం, జనతాదళ్గా జనతా పార్టీగా అనేక విధంగా విడిపోయింది. ఆ తర్వాత రెండోసారి పరిణామం 89లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దిగిపోయినప్పుడు వచ్చినటువంటి విపి సింగ్ నేతృత్వంలో వచ్చినటువంటి జనతాదళ్ పార్టీ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఏర్పడినటువంటి కూటమి. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని పెంచడానికి ఒకసారి జనతా పార్టీ, ఇంకోసారి జనతాదళ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ కూటమి పనిచేసింది. తర్వాత ఆ కార్యక్రమం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కావడం, ఆ ప్రాధాన్యత అయిపోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల యొక్క నేపథ్యం మనకు దేవగౌడ గారి ప్రభుత్వం నుంచి ప్రారంభమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వ రాజ్యమే నడుస్తుంది. గతంలో కూడా బీజేపీ ఒక్కసారి పూర్తి మెజార్టీ తోటి ఎన్డీఏ కూటమిగా ఉన్న పూర్తి మెజార్టీ కలిగి ఉన్నది. ఇప్పుడు సంకీర్ణ కూటమిగా వాళ్ళు చేస్తున్నారు. అంటే మీరు ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక రాజీవ్ గాంధీ గారి సమయం తప్ప మిగిలిన అన్ని సమయాలు సంకీర్ణమైనటువంటి కూటములు, అంటే ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యతతోటే కేంద్రంలో కూడా అధికారం ఏర్పరచడం జరుగుతుంది అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జాతీయ పార్టీలు లేకుండా పోయినటువంటి దాఖలాలు లేవు. ఒక తమిళనాడు లాంటి 1-2 ప్రాంతాల్లో, 2-3 ప్రాంతాల్లో తప్ప ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కొన్ని లోకల్ పార్టీలు, ఎన్టీ రామారావు గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన సమయంలోనే అస్సాం గణ పరిషత్ అనేటువంటి పార్టీ అక్కడ కఫల్ కుమార్ మహంతా నేతృత్వంలో అక్కడ కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు 83లో. అంటే అప్పుడు ఒక ప్రాంతీయ పార్టీల శకం ఆరంభమైంది. ప్రాంతీయ పార్టీలు అండ్ జాతీయ పార్టీలు ప్యారలల్ గానే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలు డామినేట్ చేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యాన్ని పుంజుకుంటున్నాయి. ఒక టికెట్ వీళ్ళది, ఒక టికెట్ వాళ్ళది అన్న రీతిగా నడుస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీ అమిత్ షా అండ్ మోడీ యొక్క చాణుక్యం వల్ల ఈ దేశంలో అట్లేం ఉండదండి. ప్రాంతీయ పార్టీల లోపల కుటుంబ పార్టీలుగా ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంత సమ్మతులు అక్కడ నుంచి కొన్ని భాగాలు విడిపోవడం, అధికారం కోసం బయటికి వెళ్ళడం. ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎపిసోడే కానివ్వండి, తర్వాత వారి సొంత అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు చేసి వారు ఎన్టీ రామారావు గారు సరిపోబట్టి ఆ ప్రాంతీయ పార్టీలో విభేదాలు బయటపడలేదు. ఎన్టీ రామారావు గారు ఉంటుంటే దాని పరిస్థితి ఎట్లా ఉండేదో. ఈ విధంగా ప్రతి దగ్గర, అంటే ఆ పార్టీలో వచ్చే అధికారం కోసం జరిగేటువంటి పోరాటంలో భాగంగానే ఏర్పడి అక్కడ అసమ్మతులు రావడం, ఆ ప్రాంతీయ పార్టీలు అంతరించడం జరుగుతుంది తప్ప ప్రాంతీయవాదము ప్రజల్లో లేకుండా లేదు. నాయకుల లోపల పొరబడడం, అధికార కాంక్ష పెరగడం వల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటూ వస్తున్నాయి. అదే అంత మాత్రాన జాతీయ పార్టీలు పూర్తిగా దేశంలో లేకుండా లేవు, ప్రాంతీయవాదం కూడా పూర్తిగా ఇక్కడ అంతరించిపోయినటువంటి దాఖలాలు లేవు. మమతా బెనర్జీ గారు 20 మంది ఎమ్మెల్యే ఎంపీలను తీసుకొని ఆ పార్టీ ఎంపీలను తీసుకున్నంత మాత్రాన ఆ పార్టీ ఉనికి పూర్తిగా రాష్ట్రంలో కోల్పోదు. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీలే ఉంటాయి రేపు అక్కడ. కాబట్టి ఇది కేవలం ఇట్లా హైప్ క్రియేట్ చేసి అందరినీ బుల్డోజ్ చేసేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ భిన్నత్వంలో ఒకే నిమిషాల్లో క్లోజ్ చేస్తాం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం లోపల అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని వాదాలు కూడా సజీవంగా ఇక్కడ సాగుతూ ఉంటాయి. దీంట్లో ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. కాకపోతే ఒకసారి ఒకటి ఉధృతంగా ఉంటుంది, ఒకసారి ఒకటి ఉధృతంగా ఉంటుంది. అంత మాత్రం దీనితోటే పోదు, దాంతే పోదు అనేది నాకు ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి అభిప్రాయం. రైట్ సార్, రైట్. సో ఈ ప్రాంతీయ పార్టీల అంశం గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇక్కడ అంటే ఈ డీలిమిటేషన్ ఉమెన్ బిల్ పాస్ చేయడానికి బీజేపీకి కావాల్సిన మెజారిటీ కోసం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తీసుకొస్తుంది అనుకోవచ్చా, లేకపోతే పూర్తి స్థాయిగా ప్రాంతీయ పార్టీలు మొత్తం భూస్థాపితం అయిపోయి జాతీయ పార్టీలే మిగలాలి, బీజేపీ అధికారం రావడం కోసం ఇప్పుడు వీళ్ళు అదంతా చేస్తున్నారు అనుకోవచ్చు? ఎలా చూడొచ్చు సార్ ఈ ప్రాసెస్ని మనం? 2 పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈవేళ ప్రాంతీయ పార్టీలు ఒకనప్పుడు 300 ఎంపీలు ఉంటే రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రాంతీయ పార్టీలు ఈవేళ కూడా జార్ఖండ్లో ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంత బలం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది మీకు కలెదురుగా ఒక కశ్మీరు, జార్ఖండ్,
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇక్కడ ఉన్నాయి ప్రాంతీయ పార్టీ. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 4 ప్లేసెస్లో ఉన్నాయి. సరే, ఈశాన్యంలో చిన్న రాష్ట్రాలు 6 ఉన్నాయి. దాంట్లో 5 1 MP పార్టీలు, చిన్న 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 పార్టీలు ఉన్నాయి. సో ఇంత దూకుడుగా ఉండి ప్రాంతీయ పార్టీలు కానప్పుడు పరిపాలించే ఇప్పుడు 4 రాష్ట్రాలుగా అయిపోయినా 4 రాష్ట్రాల్లో కూడా అన్నిటికీ పూర్తి మీవే. ఓన్గా పవర్ తెచ్చుకోలేరు. కాశ్మీర్లో ఓన్ పవర్ లేదు, జార్ఖండ్లో లేదు, ఆంధ్రాలో లేదు, తమిళనాడులో కూడా లేదు. సో జాతీయ పార్టీకి చాలా తగ్గింది. మీరు ఏదో బీజేపీ చేశారని కాదు, సమస్యలు అలాగ వచ్చింది. ఓ 30 సంవత్సరాల క్రితం పార్టీలు వచ్చింది. అవి ఏదో బాగా వెళ్తానంటే వాళ్ళ భార్యలకి పిల్లల్ని ముఖ్యమంత్రి చేయగా లోపు అయిపోయారు, తగ్గిపోయారు. ఈఎంకే కూడా 25% ఓట్లు వస్తాయి మ్యాక్సిమం సొంతంగా తమిళనాడు. అలాగే ఏడీఎంకేకి 20% తగ్గిపోయింది. అది మీరు జ్ఞాపకం. అలా ఉండగా కాంటెక్స్లో మీకు ఒక విషయం మీ దృష్టికి మన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇవాళ చాలామంది ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఎరగొట్టేస్తుంది, లేకపోతే కాంగ్రెస్ కూడా అడిగింది ఇచ్చేయమని రోడ్ల మీద వచ్చి తర్వాత ఇదేదో పెద్ద పాపం, ఏదో వాళ్ళని ఏదో చీట్ చేస్తున్నట్టుగా అనుకుంటున్నారంటే నేను ఒప్పుకోను. చూడండి, శరద్ పవార్ ప్రాంతీయ పార్టీ, ఆయన ఎంపీలు వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. ఆయన రాజకీయంలో బాగా తిని కాంగ్రెస్ పార్టీలో 78లో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిఫెక్ట్ చేసి 30 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి పడదోశారు. వసంత్ దాదా పాటిల్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. శరద్ పవార్ ఆ వ్యక్తి నా పార్టీకి అన్యాయం జరుగుతుందంటే నువ్వేం చేసావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తావు? ఆయన మర్చిపోతారు వాళ్ళు చేసినవి. అలాగే ఆఫ్టర్ ఆల్ ఎవరు ఎంజీఆర్ని బయటికి తరిమేశారో ఇప్పుడు డిఎంకే వాళ్ళు కూడా పోతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ఆమె కూడా ఏం చేసింది? 98లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి వేరేది. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఏదో పెద్ద సొంత బలంతో వచ్చారా? 89 జనతా పార్టీ విపి సింగ్ మొహమ్మద్ ఓట్లేస్తే వాళ్ళు క్యాప్చర్ చేశారు బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. అది ఎప్పుడైతే విపి సింగ్ కాలిపోయిందో 92లో గుడ్ బై చెప్పేశాడు. ములాయం సింగ్ సొంత పార్టీ పెట్టుకున్నాడు, సమాజ్వాదీ పార్టీ. ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన పార్టీ జనతా పార్టీ. మరి ఇప్పుడు ఇవాళ ఆయన ఎంపీలు వెళ్ళిపోతా ఉంటే ఏదో ఇది చాలా చెందంటే ఎలా ఒప్పుకుంటాం? సేమ్ థింగ్ బీహార్లో కూడా ఆర్జేడీ లాలూ ప్రసాద్ సొంతంగా ఎలక్షన్ గెలవలేదు. ఆయన సొంత పార్టీ ఎప్పుడు అధికారంలో లేదు. జనతా పార్టీ ముఖ్యమంత్రి 89 చక్కగా చేసుకుంటా వచ్చాడు. ఆ అడ్డం లేదు. ఎప్పుడైతే అడ్డం పడ్డారో జనతా పార్టీని ఆయన సొంత పార్టీగా చేసేసుకుని జనతా పార్టీ 0 అయిపోయింది బీహార్లో. ఆయన చేసింది ఏంటి? ఇంతే కదా డిఫెక్షన్. సరే, ఉద్ధవ్ ఠాక్రే 2019 డిసెంబర్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలక్షన్ ఎవరితో పొత్తు? బీజేపీతో పొత్తు. ఆయన 55 సీట్లు వచ్చింది. బీజేపీతో ఏదో తగా పెట్టుకుని వెళ్ళిపోయి విరోధులతో కలిసి 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనే డిఫెక్టరే కదా. ఆయన ఇప్పుడు నా ఎంపీలు ఎలా చేస్తున్నారు, ఎంత కోరుకుంటున్నారంటే అసలు అది ప్రజలు నమ్ముతారే. నీకు హిస్టరీ ఎందుకు ఇస్తున్నా? మీరు ఇవాళ జరిగే చీలికలు ఏదో పాపం చేసినట్టుగా అంటే శరద్ పవార్, ములాయం సింగ్, మిస్టర్ సుఖ్బీర్ బాదల్ పంజాబ్లో, లేకపోతే ఈ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళంతా ఎలా వచ్చారు? వాళ్ళు చీలికలు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళి ఆ పార్టీ బలం వాడుకొని వచ్చారు. సో వాళ్ళ మీద ఇది జరుగుతుంది ఘోరం అంటే నేను ఒప్పుకోను. వాళ్ళే దారి చూపెట్టారు. వాళ్ళే దారి అధికారానికి చెప్పుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళు దారి చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఐ రెస్పెక్ట్ రాహుల్ గాంధీ పర్సనలీ, క్యారెక్టర్ కొన్ని మంచి బ్రహ్మాండమైన క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని. ఆయన డిఎంకేకి గుడ్ బై ఎలా చెప్పాడు? ఫోన్ కూడా చేయలేదు. నేను వెళ్ళిపోతున్నానయ్యా దారి చూసుకో అని చెప్తే చెప్పకుండా వెళ్ళిపోయి ప్రాంతీయ పార్టీ మరి అవన్నీ మనం చెప్పేది ఏంటంటే మొరాలిటీ తీసుకురావద్దు. వాళ్ళు కొట్టుకుపోతున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు తీసుకుంటారు. అదే కాంగ్రెస్లో ప్రభుత్వం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సో అందువల్ల మనం ఇది పాలిటిక్స్గా చూడాలి. ఇది కొత్తగా ఏం జరగట్లేదు. ప్రాంతీయ పార్టీ పరిపాలన వాళ్ళు ఎక్కువ పాయింట్ చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు మంచి పరిపాలన ఇచ్చే చోట గెలుస్తారు. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు చేసింది. మిగతా వాళ్ళు మమతా బెనర్జీ అపోజిషన్ లేకుండా 15 సంవత్సరాలు చేసింది, ఘోరాలు చేసేసింది. అన్పాపులర్ అయితే చిన్నగా ఓటేసింది. 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే అట్లా 62 మంది పారిపోయారు. మమతా బెనర్జీ ఎంపీలు 28కి 20 పారిపోయారు. ఆ పారిపోయేది తప్ప కాల్చలేదు. ఆ నాయకులు ఆ గౌరవంగా చూసి వాళ్ళు వెంట్రుముక్కలాగా చూస్తే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని తలేరు. మనం చాలా దూరంగా చూడాలి.
సాయి గారు. ఇది సింపుల్ గా చాలా మంది మా మిత్రులు కూడా నన్ను విమర్శించవచ్చు, తప్పులేదు. నేనేదో పెద్ద మొరాలిటీ క్లాస్ తీసుకొస్తే ఇంకా ఘోరాలు చెప్పొచ్చు. మీకు టైం ఉంటే ఇంకా ఘోరాలు శరద్ పవార్ చేసింది, ములాయం చేసింది, ఆఖరికి విపి సింగ్కి ఒక సీట్ కూడా ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఆ ఉత్తరప్రదేశ్ లో. ఆయన పేరు మీద అప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి, మర్చిపోదు. లాలూ ప్రసాద్ మోహన్ చూసేవాళ్ళు ఓటేయలేదు. అది జనతా పార్టీ, చూసుకోండి. జనతా పార్టీ నుంచి వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళు పోయారు, విపి సింగ్ పోయారు. ఆ పార్టీలో ఆర్జేడీగా మార్చేసుకున్నారు. జనతా పార్టీ సున్నా. సో వాళ్ళు మనకి నీతులు చెప్పాలంటే చాలా కష్టం. తప్పే లేదు. ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే తప్పు లేదు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళు అఘోరంగా చూస్తున్నారు. ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? 15 సంవత్సరాల్లో మమతా బెనర్జీ కొంతమంది ఎమ్మెల్యేలు కలవలేదు. అది నెవ్యూ టైం ఇస్తే ఇవ్వరు, ఒక్క నిమిషం ఇవ్వరు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో వాళ్ళు చేసి ఉద్ధవ్ ఠాకరే స్టోరీస్ చెప్తే అసలు గౌరవం. వాళ్ళ నాన్న ఏమన్నాడు, నువ్వు ప్రాంతీయ పార్టీ మందై, నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రికి నిలబడటానికి వీలు లేదు. మీరు వెనకాల ఉండి ఎవరినో సెలెక్ట్ చేయి, హోదాగా నీకు పవర్ ఉంటుందంటే అది వెళ్ళేది. తండ్రి చచ్చిపోయాడు 2012లో, 2019లో అసహ్యంగా చేశాడు కదా. ఏదో ఇప్పుడు మీతో తగు పెట్టుకోవాలంటే నాకు ఎంత టైం కావాలి, ఎంతో చెప్పుకోవచ్చు. నాతో పెట్టుకోవాలంటే ఏదో అలా పెట్టుకుని తగు దారి లేకుండా చేసిన వ్యక్తి వేళ అమ్మో మరో నా ఎంపీ పోతున్నారంటే నేను చాలా ఆనందపడుతున్నా. నీ ప్రవర్తన ఏంటి? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఏం చేసేవాడు? ఎవరిని కలవకుండా అది రాజ్యంలో వాళ్ళ నాన్న చెప్పింది ఎటు పట్టించలేదు. చక్కటి మాట చెప్పాడు వాళ్ళ నాన్న. గొప్ప వ్యక్తి బాల్ ఠాకరే. ఎలక్షన్ నిలబడితే నువ్వు జీపెక్కి తిరిగి చేతులు చాపి ఓట్లు అడగాలి. మనకున్న మిస్టరీ, మనకున్న స్టేటస్ పరపతి పోతారు. మన ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తామని మా అందరికి తెలుసు. ఏదో పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళి అడ్రస్ చేస్తానంటే ఎలక్షన్తో అలా చెయ్యి. వెళ్ళలేదు. ఇవాళ రాజకీయ చెప్పాకరే కదా. ఎవరికి సింపతి కూడా లేదు. అది అయ్యో ఓడిపోయేదే పాపం అనేది లేదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలో చీలికలు వస్తున్నాయంటే వాళ్ళ టైం అవుట్. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద రిస్క్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పరిపాలిస్తాం ఒకటి, వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలని వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడుతున్నారు. అందరూ అదే చేస్తున్నారా లేదా? వాళ్ళ మిత్రులు ఇద్దరున్నారనే. ప్రాంతీయ పార్టీ అంటే కొడుకు భార్య అది. సో వాళ్ళకి ఈవేళ చదువుకున్న వాళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యే. రైట్ సార్. అయితే ఇప్పుడు అంటే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఏం చేయాలన్నా ఢిల్లీ వాళ్ళని అడగాలి అని చెప్పి ఒక వాదన ఉంటుంది. సో ఇలా ప్రాంతీయ పార్టీలు కాకుండా జాతీయ పార్టీలు పరిపాలించడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? లేదండి. భారతదేశంలో చాలా సింపుల్ గవర్నెన్స్. మీకు చిన్న మాట చెప్తున్నా. మనకి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్, ఒక దేశం ఉన్నది ఇంకో దేశంలో ఈ ప్రపంచంలో అది ఎవరికంటే చైనా. చైనాలో 1000 సంవత్సరాలు బట్టి జరిగే పరిపాలన జరుగుతుంది. నువ్వు సమ్రాట్ అవునే, నువ్వు కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్, డిక్టేటర్ అవునే, అదే ఫాలో అవుతున్నారు. కన్ఫ్యూషియస్ అనే మహానుభావుడు ఒక సేజ్ అక్కడ 2000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు అది ఫాలో అవుతున్నారు. ఏమన్యాయం లేదు. భారతదేశం కూడా ఏమవుతుంది? మీరే ఇలా అనవసరంగా ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉండేదా, ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేదా, వాళ్ళు ఎప్పుడు స్టేట్స్ చేస్తారు, నీ లాబింగ్ బట్టి చేస్తారు. నువ్వు టీవీ ఎక్కి తిట్టి ఎవరు చేస్తారు? నువ్వు లాబింగ్ చేసుకో, అన్ని ఇస్తారు. మహారాష్ట్రకి ఇవ్వట్లేదా, తమిళనాడుకి ఇవ్వట్లేదా? లాబింగ్ చేసుకోకుండా ఏ ప్రాబ్లం లేదు. ఈ అడ్మినిస్ట్రేషన్ మనకి ఒక తహసీల్దార్ నుంచి, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి బటన్ నొక్కితే భారతదేశంలో పనిచేస్తారు. అంత గొప్ప స్ట్రక్చర్. ఇప్పుడే నేను ఢిల్లీలో వెళ్ళి ఒక క్యాబినెట్ సెక్రటరీకి ఒక కాగితం ఇచ్చి, సార్ ఇదేదో నాకు అయిపోతుంది, ఒక వెంటనే గంటలో తెప్పిస్తాడు. ఎక్కడ మారుమూలంగా తెప్పిస్తాను. అలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మనకు ఉన్నది. అది ప్రాంతీయ పార్టీలు అది కూడా పాస్ చేశారు. ఫేవరెటిజము, కరప్షన్ అది తీసుకొచ్చి. సో చెప్పాలంటే ఫైనల్ గా ఇది ఒక వేవ్. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పరిపాలించారు. ఆ 4 రాష్ట్రాల్లో ఓన్ గా పరిపించట్లేదు. అలయన్సెస్ తో, కోalition తో. ఆంధ్ర అవునే, అలాగే జమ్మూ కాశ్మీర్ అవునే, జార్ఖండ్ అవునే, తమిళనాడు అవునే. సో ఇది న్యాచురల్ గా ఫిట్నెస్ గా లేకపోతే పోతారు. కాంగ్రెస్ పార్టీ 420 సీట్లు ఉంటే 20 సీట్లు రాజీవ్ గాంధీ టైంలో ఇప్పటికి 99కి వచ్చిందంటే వాళ్ళు తప్పని పోలు, కానీ ఎదురు ఓట్లు లేదంటే ఎలాగా? అది మీరు ఆలోచించుకోవాలి. బీజేపీకి ఓట్లు పడలేదు, 240 ఎంపీలు వచ్చారు 300 నుంచి. ఎవరు తప్పు? అది మీ తప్ప, నా తప్ప? వాళ్ళు తప్పు. వాళ్ళు నువ్వు పాలిటిక్స్ సరిగ్గా చేయకుండా చేసి వాళ్ళ ఇంట్లో దోపిడీ చేస్తున్నారంటే ఎలా సాగుతుంది సాయి గారు? రైట్.
సార్ ఫైనల్గా అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు దాదాపుగా వచ్చే సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో డిలిమిటేషన్ బిల్లు, తర్వాత ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించుకునే దృఢ సంకల్పంతో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఈసారి డిలిమిటేషన్ బిల్లు పెడతారనుకుంటున్నారు? సింపుల్ థింగ్ ఏమిటంటే మే 4వ తారీఖు ఎలక్షన్లో నేను అనుకోలేదు అలా బీజేపీ అలా బెంగాల్లో గెలుస్తుంది, 70 సీట్ల నుంచి 100 వస్తాయి, లేకపోతే 110 వస్తాయి, 20 వస్తాయి అనుకున్నాను అందరితో పాటు. అలాగే తమిళనాడులో కూడా ఏదో చేసేస్తాడు కేంద్రం, ఏదో ఈ బీజేపీ ఏడీఎంకే చేస్తారంటే వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయారు. కొన్ని కారణాలు వాళ్ళిద్దరూ ఒకళ్ళు పోటీ చేస్తారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి పాస్ అవ్వటానికి బిల్ అయిపోతుంది. ఎందుకంటే టీఎంకే ఫర్ ఎగ్జాంపుల్ 20 చిల్లర ఎంపీలు ఉన్నారు, 40 ఎంపీలు సంపాదించాడు, 40కి లాస్ట్ టైం కూటమి. ఆయన మాట వినేది 30 మంది ఉంటారు. ఆ 30 మంది మాకు లాంగ్వేజ్ ఫార్ములాని మార్చేయమంటే అన్నారు, చేస్తా అన్నారు ఎవరో సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత మాకు ఎష్యూరెన్స్ ఇవ్వండి, మా సీట్లు తగ్గిపో, ఏదో ఇస్తారు. సో వాళ్ళు చేతుతారా రోజు పార్లమెంట్లో ఎత్తుతారు అనుకుంటున్నా. అంటే అది మంచిదా చెడుదా నేను కమెంట్ చేయట్లేదు. వాళ్ళకి 2/3 మెజారిటీ వస్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఆ పరిస్థితి వాళ్ళు చేసే పని మంచిదా చెడుదా దానికి వేరే అభిప్రాయాలు ఉన్నాయి. 850 సీట్లు పెంచడం ఎంత అనవసరం. కానీ ఆయన అనుకున్న పనే చేస్తాడు. ఆయన ఎవరి మాట వింటూ బిల్డింగ్ కట్టాను కదా 860 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూర్చోబెడతానికి తీసుకొస్తాను, కూర్చోబెడతానికి. అంటే వారికి ఇది కరెక్ట్ స్టెప్ కాదు, కానీ చేసే అవకాశం ఉన్నాయి. రైట్ సార్ ఫైనల్గా మీరు చాలా సీనియర్ నాయకులు, అంటే చాలామంది ఈ మధ్య ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ వచ్చిన బెంగాల్ కానీ లేకపోతే తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడైతే గెలుస్తూ వస్తుందో ఆ అన్ని చోట్ల ఎస్ఐఆర్ వల్ల లేకపోతే ఈవీఎంల్లో కొంత మ్యాజిక్ వల్లే బీజేపీ గెలుస్తుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇందిరాగాంధీ టైం, పివి నరసింహారావు టైం చూస్తే మన అందరూ, ఆ రాజీవ్ గాంధీ టైంలో వాళ్ళు దేశభక్తులకి ఎక్కువగా ఉండే పార్టీ. దేశభక్తి ఏం వచ్చినా అది మనం ఒప్పుకోవాలి. పివి నరసింహారావు అవునాయి, రాజీవ్ గాంధీ అవునాయి, ఇందిరాగాంధీ అవునాయి, శాస్త్రి గారు అవునాయి, లేకపోతే నెహ్రూ, వాళ్ళు చాలా స్ట్రాంగ్ పేట్రియాట్స్. మాట అనేది వాళ్ళు ఇలాంటివి అంటున్నారంటే ఈవేళ చాలా దురదృష్టం. అలాంటి మాటలు అనుకోరు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పెద్దవాళ్ళు అంతా మోసం జరుగుతుంది, దేశంలో అందరూ దొంగలంటే మనమే వీక్ అయిపోతున్నాం, తప్పదు. సో ఆ ఆలోచనలు వస్తాయి, వాళ్ళు చెప్పేది లేదు. ఇది న్యాచురల్ ప్రాసెస్. శరద్ పవార్ వీళ్ళందరూ మిస్టేక్స్ చేస్తే రాజకీయంలో క్షమాపణ ఉండదు. సాయి గారు మీ ఎనిమిది ఊరుకోరు, అధికారం కోసం ఇది పోరాడుతున్నారు కాబట్టి ఇదేం చెడ్డ అనుకోవట్లేదు. ఇలా జరగాలి, జరిగితే కానీ నాయకత్వం మారదు, దేశంలో మారదు. వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు కుట్టున్నారు. 850 సీట్లు వస్తే నేను ఓపెన్గా చెప్తున్నా, 300 ఆడవాళ్ళకి ఎత్తే 300లో 90% భార్యలకి, పిల్లలకి, కోడలకి ఇంకేవేవో ఉన్నాయి డిస్క్రిప్షన్స్. వాళ్ళు కూర్చోబెడతారు. ఇప్పుడు ప్రతి ఆడది ఏమనుకుంటుందంటే అదేదో టికెట్ ఇస్తారు, ఇవ్వరు. సామాన్యమైన ఆడవాళ్ళకి ఇవ్వరు. అది ఏదో వాళ్ళందరూ రాసిస్తారు. నేను ప్రొఫెసర్ కదా నాకు ఇస్తాను, ఎవరు ఇస్తారు? సో ఇది జరగబోయేది ఏంటంటే ఈ 300 లేడీస్ సీట్లలో వంశాలు, కోటీశ్వరులు వాళ్ళు వస్తారు. అది ఏంటి దేశానికి చేసేది? ఈ ప్రశ్న 850 చేసేది ఏంటి? 540 చేయలేరా? యుఎస్ఏలో లాస్ట్ పాయింట్ చెప్తా మన మిత్రుడు ప్రవేశిస్తాం. యుఎస్ఏలో 430 మంది ఉన్నారు ఎంపీ. 125 సంవత్సరాలు బట్టి జనాభా 4 సార్లు పెరిగినా అంతే ఉన్నారు. బ్రిటన్లో 630, 500 సంవత్సరాలు బట్టి ఉన్నారు. ఈ ఒక్క దేశానికి పెంచాలంటే చాలా డేంజరస్ స్టెప్. సరే భగవంతుడు ఉన్నాడు, లేకపోతే ప్రకృతి ఉన్నాడు, ఏదో చేస్తాడని ఆశిద్దాం. మెజారిటీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళు తెలుసుకున్న కష్టాలు, వాళ్ళు చేసిన తప్పులకి కూలిపోరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నెం రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. సార్ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ 2/3 మెజారిటీ కోసం, దాంతోపాటుగా భవిష్యత్తులో ఇక ప్రాంతీయ పార్టీల మనుగడ ఉనికి ప్రశ్నార్థకం చేయడం కోసం బీజేపీ ఒక రకమైన గేమ్ ఆడుతుంది. అన్ని పార్టీల్లో చీలిక తీసుకొచ్చేస్తుంది. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ చీలిక తీసుకొచ్చేసింది, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ పార్టీ చీలిక తీసుకొచ్చేసారు. దాని తర్వాత ఇప్పుడు మన
యూపీలో కూడా అఖిలేష్ యాదవ్ పార్టీలో కూడా చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మోడీ అమిత్ షాల ద్వయం చేస్తున్న వీళ్ళు ఆడుతున్న రాజకీయ క్రీడలో ప్రాంతీయ పార్టీలన్నీ బలైపోతున్నాయి. ఏది వీళ్ళకి అపోజిషన్లో ఉన్న వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళని కూడా మనుగడ లేకుండా చేస్తుంది అనేది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. ఏమంటారు సార్ మీరు? ఈ ఆరోపణలు పచ్చి అబద్ధాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ ఏతర, ముఖ్యంగా ఇంకా ఎన్డీఏతర పార్టీలు ఏవైతే 30-35 ఉన్నాయో ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల పార్టీలో వాళ్ళకు ఆ ఓటు బ్యాంకు వాళ్ళకు పడాలి బాగా అంటే బీజేపీ మీద ఎప్పుడు బురద చల్లుతుండాలి. బీజేపీ మీద బురద చల్లితేనే ఆ ఓటు బ్యాంకు మాకు పడతాయి అన్న ఆశ. అది మరి ఎంతవరకు అది జరుగుతుంది కూడా కొంత అలాగే ఉంది. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు అసలు ఫస్ట్ పార్టీలను చీల్చిందే కాంగ్రెస్, జనతా పార్టీ. చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ చేస్తాం, మేము మద్దతు ఇస్తామని అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్కి లెటర్ ఇచ్చి జనతా పార్టీని చీల్చి పార్లమెంట్ లో ఓటింగ్ టైంలో మద్దతు ఇవ్వాలి. అది ఎప్పుడు మన మీడియాలో చర్చకు రావు, ఓన్లీ బీజేపీ మీద విషయం చెప్పడానికే చర్చకు వస్తాయి. తర్వాత ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ దించడం కోసం నాదెండ్ల భాస్కర్కు మద్దతు ఇచ్చి మెజారిటీ, నాదెండ్ల భాస్కర్ లేకపోయినా ఎన్టీ రామారావు మెజారిటీ ఉన్న తొలగించి ఆ పార్టీని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ వాళ్ళ బావ గులాం మహమ్మద్ షా ఆయనతో 12 మంది ఎమ్మెల్యేలు చీల్చి కాంగ్రెస్ మద్దతుతో సీఎంగా కాశ్మీర్లో సీట్ మీద కూర్చోబెడితే ఫరూక్ అబ్దుల్లా తల్లి షేక్ అబ్దుల్లా భార్య ఏమన్నది, ఏ గులాం కెనాట్ రూల్ కాశ్మీర్ అన్నది. సొంత అల్లుడినే. కాంగ్రెస్ రాజకీయం అది. ప్రతి బీజేపీ కూడా గుజరాత్ లో శంకర్ సింగ్ వఘేలాను చీల్చి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ ప్రజలు తిరస్కరించారు మొత్తం కాంగ్రెస్. ఇది చేసిన ఒక్క దగ్గర కాదు, శివసేనను కూడా బాల్ ఠాక్రే గారు ఉన్నప్పుడే రాజ్ ఠాక్రే చీల్చి శివసేనను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ ఎక్కడ ఏ పార్టీని తాను చీల్చలే. బీజేపీకి మిత్రపక్షంగా ఉండి దీర్ఘకాలంగా ఉండి దూరమైన పార్టీలు ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఏంటంటే అకాలీదళ్, శివసేన. ఆ 2 పార్టీలు వాటంతలవే బీజేపీకి దూరం జరిగాయి. అకాలీదళ్ పార్టీ రైతు చట్టాల విషయంలో వాళ్ళ స్టాండ్ వేరే ఉండి విభేదించి అది పక్కన జరిగింది, ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయింది. శివసేన భారత ఇంతకుముందు పుల్లారావు గారు, పెంటపాటి పుల్లారావు గారు అద్భుతంగా చెప్పారు ఈ విషయాలు చాలా వరకు. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా వారు చెప్తేనే కరెక్ట్. ఒక అనలిస్ట్ చెప్తే శంఖంలో పోషణ తీర్థంలా ఉంటది. అవే అద్భుతమైన నేను చెప్తే బీజేపీ అని చెప్పిండు, బీజేపీ నుంచి గొప్ప చెప్పినట్టు ఉంటది. వాళ్ళు చాలా కరెక్ట్ గా చెప్పారు, వారికి అభినందనలు. కొంతమంది అనలిస్ట్ ఉన్నారు, మీరు అలాంటి వాళ్ళు బండారు రామ్మోహన్ రావు గారు, పెంటపాటి పుల్లారావు, వీళ్ళు ఏంటంటే బయాసులో ఉంటారు, ఇక కొంతమంది వేరే ఉంటారు. సో ఇట్లేంటంటే ఈ ప్రాంతీయ పార్టీల ఫిరాయింపు ఇక్కడ డిఎంకే విషయం కూడా కాంగ్రెస్ తప్పు చేస్తే బీజేపీ మీద రుద్దపోతారు. ఎంత దారుణం! డిఎంకేకు పంగనామం పెట్టింది, పంగనామం వాడకూడదు. కమ్యూనిస్టులు చేశారు, హిందూ పదాలను ఘోరంగా అపవిత్రం చేశారు. నీ పని గోవింద, పంగనామాలు, నీ భాగవతం బాగాలేదు. సో ఇదానికి దాంతో పదాలు వస్తున్నాయి. అయితే డిఎంకేకు మొండి చేయి ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చినప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం మరి 2 కూటమి ఉన్నప్పుడు మరి వేరే బీజేపీ కూటమి చేరాలా అని ఆలోచన చేస్తుండొచ్చు. ఇంతకుముందు కూడా డిఎంకే బీజేపీ వాజ్పేయి గారి టైంలో పొత్తుండే, స్టాలిన్ మన కరుణానిధి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మొండి చేయిస్తే తప్పలేదు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీతో కలుస్తుంటే మాత్రం అది ఘోర పాపం అన్నట్టు చెప్పడం చాలా తప్పు. అయితే మీరు ఒప్పుకుంటున్నారా రామిరెడ్డి గారు, మీరు ఒప్పుకుంటున్నారా గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం అంటారా? మేమేం చేసినాం డిఎంకే విషయంలో, మేమేం చేసాం? డిఎంకే పక్కన పెట్టండి, డిఎంకే పక్కన పెట్టండి. మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ విషయంలో బీజేపీ తప్పు చేసిన ఒక్క పార్టీ పేరు చెప్పండి. టీఎంసీ పార్టీ పేరు చెప్పండి. టీఎంసీ చేసినాం. పుల్లారావు గారు బాగా చెప్పారు, వాళ్ళు చేసిన ఘోరాలు పాపాలు. ఆ ఓటు బ్యాంక్ ఏంటంటే 30-35% ఓటు బ్యాంక్ ఆమె వెనుక ఉంది కాబట్టి ఆమె ఆ పార్టీ సొంత పార్టీల మీద కూడా మిగతా సందేశ్ ఖాళీ ఏం దారుణం, జడ్జీలను బందీ చేయడం, అటువంటి దారుణాలు చేస్తే ప్రజలంతా ఇప్పుడు ఏకం హిందువులు ముఖ్యంగా అయినాక ఏంటంటే ఇక ఈ పార్టీకి బీజేపీ 2/3 మెజార్టీతో రావడంతో ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో ఆమె మేనలు ఉంది కదా, ఆయన డామినేషన్ ఎక్కువైందని దాంతో వాళ్ళు చీలిపోయారు. దానికి బీజేపీని అంటగట్టడం ఏంది?
ఇప్పుడు Okay. ఇక్కడ ఒరిస్సాలో ఉంది, నవీన్ పట్నాయక్ పార్టీ ఓడిపోయింది, అది గెలిచింది. ఏదైనా పార్టీలు గెలిచిందమా? ఒకరిద్దరు నాయకులు, ఆయన ఇంకా పెద్ద మనిషి అయితే మంచోడు. నవీన్ పట్నాయక్ ఏంటంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యతతో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో మోడీ గారు అడిగితే బాగా ఇండస్ట్రీస్ ఉంటాయి ఆడ స్టీల్ ఇండస్ట్రీస్, ఆక్సిజన్ సప్లై చేశాడు హాస్పిటల్స్ కు. మోడీ గారు అడిగితే అండర్స్టాండింగ్ లో పనిచేశాడు. సో ఎక్కడ మేము అట్లా కలిసిపోయే ప్రయత్నం చేస్తాం, ఏ పార్టీని చీల్చే ప్రయత్నం చేయం. మా మీద బురద చల్లడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ముఖ్యమైనది, మోడీ ప్రధానమంత్రి అయినాక ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సమావేశం జరిగింది. మురళీ మనోహర్ జోషి గారు అప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే. సమావేశ ఆరంభం సరస్వతి శ్లోకం నమస్తే సరస్వతి ఆరంభం అయితే కాషాయీకరణ చేస్తుర్రు, రుద్దుతుర్రు అని ఎంత విషప్రచారం చేశారంటే. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరిగే విద్యాశాఖ మంత్రులు సరస్వతి శ్లోకం చదువుతారు. మొట్టమొదటిసారి రాలే. కాంగ్రెస్ చేస్తేనే ఓకే, బీజేపీ చేస్తేనే మతోన్ మాధవా. ఈ కమ్యూనిస్టులు చేసే భయంకర విషప్రచారం ఎలా అయితే హిందూ ప్రజలను ఘోరంగా ఇచ్చేశారో, ఆ తర్వాత ఈ బీజేపీ విషయం చెప్పే భయంకర విషప్రచారం చేస్తారు. దాంతోనే ప్రజలకు కొంతమందిలో అనుమానాలు వస్తున్నాయి. ఆ పాపంతో కమ్యూనిస్టు వాచౌట్ అయ్యారు. బీజేపీ దేశవ్యాప్తి. మా విధానం నేను చెప్తా, సర్వస్పర్శి సర్వవ్యాప్తి, అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళాలి. అన్ని పార్టీలు చూసుకోవాలి కాదు, దేశం రాష్ట్రం విస్తరించి దేశ సమగ్రతకు తోడ్పడాలి. ఈశాన్య రాష్ట్రాల్లో మేము విస్తరించడం వల్ల 40 ఏళ్ల కింద ఈశాన్య రాష్ట్రం మేము ఢిల్లీకి పోతున్నాయి, ఇండియాకి పోతున్నాం ఉన్నది, అది ఇండియా లేనట్టు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో సౌత్లో ఒక్కలిగ కమ్యూనిటీ బలం ఉంది. మెయిన్గా లింగాయత్, మిగతా ఒక్కలిగల ఈ జేడీఎస్ వచ్చినాక, జేడీఎస్ ఒక్కలిగ పార్టీలకు వచ్చినాక మేము ఎంత ప్రయత్నం చేసినా, ఒక సీఎంని చేసినాం, ఎస్ఎం కృష్ణ తీసుకున్నాం కాలే. ఇప్పుడు జేడీఎస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలను బీజేపీ హక్కును చేర్చుకోవాలి. పార్టీలు చేర్చడం కాదు, దేశ సమైక్యత ఉండాలంటే అన్ని వర్గాలు, దాన్నే సర్వస్పర్శి సర్వవ్యాప్తి వెళ్తున్నాం. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ కూడా కుంచుకుపోతుంది. కారణం ఏంటంటే గత దశాబ్దాలుగా వస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాలతో విసిగిన హిందువులు ఆర్ఎస్ఎస్ మిగతా సంస్థల 100 సంవత్సరాల కృషితో చైతన్యంతో, హిందూ చైతన్యంతో అవి ఓడిపోతూ వస్తున్నాయి, కుంచుకుపోతున్నాయి. అదొక కారణం. రెండో కారణం, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలై, వంశపారంపర్య పార్టీలై, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు కావడం. అందులో ఒక తరంలో లీడర్ రాహుల్ గాంధీ లీడర్ లాంటి వస్తే నాయకత్వ లోపంతో అట్లా అంతరించిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే సంస్థాగత నిర్మాణం. ప్రాంతీయ పార్టీలకు కూడా సంస్థ, మా బీజేపీలో ఉంది, కాంగ్రెస్లో కొంత ఉంది, కొంత అది పెద్ద లెక్క. అది ఉందంటే ఉండాలి అంతే. కానీ టీడీపీ ఉంది ఒక ఎగ్జాంపుల్. సంస్థాగత నిర్మాణానికి ప్రాంతీయ పార్టీకి బెస్ట్ ఎగ్జాంపుల్ టీడీపీ. ఇప్పుడు ఒక మండలం ఉంటుంది, మొత్తం సమైక్య రాష్ట్రంలో మండలం 3 క్లస్టర్ చేసిండు టీడీపీ. పొలిటికల్ యూనివర్సిటీగా చెప్పుకున్నారు. అట్లా సంస్థ నిర్మాణం, నాయకత్వ లోపం, ఈ సంస్థల నిర్మాణం లేక నాయకత్వ లోపం ఉండి, కుటుంబ వంశపారంపర్యం ఉండి, అవినీతి అడ్డగా మారితే ప్రాంతీయ పార్టీలు అంతరించిపోతాయి. బీజేపీ తన సిద్ధాంతం, దేశం, ధర్మం, సమర్థ నాయకత్వంతో దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. హిందూ చైతన్యంతో అది ఇంకా ముందుకు పోతుంది. ఆ కారణం తప్ప బీజేపీ కుట్ర చేయదు, ఎలాంటి కుట్ర చేయదు. ఇంకోటి, ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెద్దా రాజ్యసభలో అద్భుతంగా మాట్లాడితే ఆయన రాజ్యసభ డిప్యూటీ ప్రొడ్యూసర్ తీసేయమని కేజ్రీవాల్ లెటర్ రాసిండు రాజ్యసభ చైర్మన్ కు. మమ్మల్ని ఎదగని వాళ్ళు బీజేపీలో చేస్తే తప్పు చేసింది కేజ్రీవాల్. మీరు చాలా మంది బీజేపీని బదనాం చేసేప్పుడు అదేమన్నా రాజ్యాంగ వ్యతిరేకం. 2/3 మెజార్టీ రాజ్యాంగం ప్రకారమే అది. అట్లా తీసుకున్న విషయం చెప్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన 18,000 కోట్లకు అమ్ముడు పోయినాయి. ఎంత భయంకర విష ప్రచారం. బీజేపీ ఏ పని చేసినా, కాంగ్రెస్ ఈవీఎం గెలిస్తే నో ఇష్యూ, బీజేపీ ఈవీఎం తెలిస్తే ఈవీఎం టాంపరింగ్. కాంగ్రెస్ పీరియడ్లో సరి చేస్తే చాలా రాజ్యాంగం ప్రకారం జరిగింది, అద్భుతంగా ఉంటారు. బీజేపీ సరి చేస్తే అందులో లోపాలు. ఈ కుట్రలు, బీజేపీ ద్వేష ప్రచారాలు మానాలి. ప్రజలకు అర్థమవుతుంది. ఆ ప్రచారం మానకపోతే ఆ ప్రచారం చేస్తున్న సంస్థల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది.
ఆ కారణంగా ఇప్పుడు సోషల్ మీడియా బలపడుతుంది. కొన్ని మీడియా సంస్థలు పార్టీలకు లీడర్లకు అమ్ముడు పోయి ఇట్లా చేస్తుంటే ఏంటంటే అది ప్రజలకు దూరం అవుతున్నాయి. ప్రజలు అలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాను ఎక్కువ నమ్ముతున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించింది కాబట్టి మేము ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ పార్టీ కానీ మేము చీల్చే ప్రయత్నం చేయలేదు. ఆ పాపం కాంగ్రెస్ మేము డైరెక్ట్గా ఓపెన్ చెప్పింది, కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి, కమ్యూనిస్ట్ ముక్త భారత్ కావాలి. అయింది కాంగ్రెస్ ముక్త. ఎందుకంటే సర్వ పాపాలకు దేశానికి జరిగింది, సర్వ పాపాలకు మూలం కాంగ్రెస్. కాంగ్రెస్ ముక్త భారత్ అయితే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా సురక్షితంగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఎంత ఘోరంగా మాట్లాడుతుండు. సార్ ఒక్క నిమిషం మీరు రామరెడ్డి గారు ఒక్క నిమిషం, చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. 1 by 1 మాట్లాడదాం. ఎందుకంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. రామరెడ్డి గారు చాలా క్లియర్గా అంటున్నారు, ఆ పార్టీ వాళ్ళల్లో విడిపోతే, లేకపోతే టీఎంసీ వాళ్ళల్లో వ్యతిరేక వచ్చి విడిపోతే మమ్మల్ని అంటారు ఏంటని అంటున్నారు. దాంతోపాటుగా ఆయన అంటున్నారు, కాంగ్రెస్ పార్టీతో పాటుగా స్థానిక పార్టీలు వేటికి కూడా సంస్థాగత నిర్మాణం ఉండదు, నాయకత్వ లోపం ఉంటుంది, కుటుంబ పాలన, అవినీతి, దాంతోపాటుగా కాంగ్రెస్ ముక్త పాలన, కాంగ్రెస్ వంశపారం చెప్పాను సార్. కాంగ్రెస్ మొత్తం పాపాలు చేసిన దేశంలో, వాటి వల్లే కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుంచుకుపోతున్నాయి అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీరేమంటారు సార్? మీరు పెట్టిన చర్చ ప్రాంతీయ పార్టీలు అంతరించిపోతున్నాయి, జాతీయ పార్టీల ప్రభావం పెరిగిందన్న దాని మీద ప్రతి వేదికను కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో వాళ్ళ ప్రాబల్యం చెప్పుకోవడానికో భారతీయ జనతా పార్టీ నాయకులు వాడుకుంటారు. వారు ఆరోపణలు చేసింది కాబట్టి మేము సమాధానాలు చెప్తాం, అక్కడితోటే మీకు చర్చ అయిపోద్ది, దీనికి కావాల్సినటువంటి అవుట్పుట్ రాదు. అయినా కూడా వారు చేసింది కాబట్టి మేము చెప్పాలి మా బాధ్యతలో. నెంబర్ 1, కాంగ్రెసే ఈ యొక్క చీలికలను చేసింది, కాంగ్రెస్ తోటే ఈ దేశంలో కూడా చరణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉపసంహరించుకుంది. ఇవన్నీ చెప్పుకుంటూ రామరెడ్డి గారు చెప్పారు. వారికి కూడా కొన్ని చారిత్రక సత్యాలు తెలవాలి. దానికంటే ముందు అబ్కి బార్ 400 పార్ 400 సీట్లతో వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తాం, నియంతృత్వ రాజ్యంగా చేద్దామన్నటువంటి వాళ్ళ ఎజెండా వారికి రహదారిలో ఏర్పాటు కాలేదు కాబట్టి దొడ్డిదారితోటి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను చీల్చుకుంటూ బలోపేతమై రేపు మళ్ళా ప్రజలు ఓట్లు వేస్తారో వెయ్యరో ఇప్పుడే మనం బలం చేకూర్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి చట్టాలను ఆమోదింపజేసుకొని ఈ దేశాన్ని పూర్తిగా కూడా కంట్రోల్కి తీసుకొని ఒక నియంతృత్వ రాజ్యం కిందకి తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీలోని మోదీ అండ్ అమిత్ షా ద్వయం చేస్తున్నటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి కుట్ర కార్యక్రమం ఇది. దీంట్లో అంటే నేను ఈ కోణంలో మాట్లాడవద్దు అనుకున్నా కానీ రామరెడ్డి గారు ఆరోపణలు చేసిన తర్వాత ఇది నా చెప్పాల్సిన అంశం. దీంట్లో ఉన్నటువంటి పూర్వాపరాలు ఏమిటంటే, ఈయన మొట్టమొదటిసారిగా మీరు చెప్పారు చరణ్ సింగ్ యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకొని ఏ పరిస్థితుల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం లోపల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఏర్పడ్డటువంటి సమయం లోపల ఆ పార్టీ లోపల అనేకమైనటువంటి పార్టీల సమ్మేళనంగా ఏర్పడిన జనతా పార్టీ విచ్ఛిన్నం కాబోతున్నటువంటి స్థితిలో వాళ్ళు బయటకు వచ్చి మేము ప్రభుత్వం వెళ్ళిపోతామన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది, ప్రజాస్వామ్యబద్ధంగా ఇద్దామనుకున్నారు. ఆ తర్వాత ఈ సంకీర్ణమైనటువంటివి కొనసాగడం వల్ల దేశం యొక్క మనోగడకు లబ్ధి జరగదు అని భావించినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉపసంహరించుకున్నారు. మీరు మాట్లాడే సేపు రాలేదు, 2 నిమిషాలు ఆగాలి. అయితే మా రామన్న వస్తాడు మేము చెప్తాం, అట్లేం లేదు కానీ ఇబ్బంది. అయితే పరిస్థితి అంటే మరి 89లో జనతాదళ్ పార్టీ విపి సింగ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి దానికి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి 80 సీట్లు 89 సీట్లు వచ్చినాయి. వాళ్ళ మద్దతుతోటే ప్రభుత్వం ఏర్పడ్డది 89లో. అప్పుడే కదా రామ జన్మభూమి రథయాత్ర, అద్వానీ గారి రథయాత్ర, ఆ సందర్భంలో దేశంలో జరిగినటువంటి అల్లర్లు, అదే తర్వాత మండల్ బిల్లు మీద జరిగినటువంటి గొడవలు, మండలం అండ్ తర్వాత రామ జన్మభూమి రథయాత్ర మీద జరిగినటువంటి దాని వల్లనే కదా వీళ్ళు విరమించుకున్నది సపోర్టు. మరి విరమించుకున్నప్పుడు మీరు సంకీర్ణ ప్రభుత్వంలో చేరి 5 సంవత్సరాలు పూర్తి కాలం ఉండాల్సిన అవసరం లేకపోయిందా? మరి మీ యొక్క ఎజెండా కోసం మీరు ఎందుకు విరమించుకున్నారు? మీ పార్టీ ఎజెండా కోసం మీరు విరమించుకున్నారు. అదేవిధంగా మా పార్టీ ఎజెండా కోసం మేము విరమించుకున్నాం. వాళ్ళు పొడవపడి బయటకు వస్తే సపోర్ట్ చేసినాం, వాళ్ళతోటి సరైనటువంటి ప్రభుత్వం చేరదని చెప్పి చేసాం. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయారు రామన్న, నేనే చెప్తున్నది. విపి సింగ్ గారి ప్రభుత్వం చంద్రశేఖర్ గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు చంద్రశేఖర్ గారు 40 మంది ఎంపీలు బయటకు తీసుకొని వచ్చి వారు
జనతాదళ్లో చీలిక తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని వచ్చిన చిన్న తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే ఒకసారి ఆ సంకీర్ణ శ్రీనివాస్ గారు ఒకసారి ప్రభుత్వం శ్రీనివాస్ గారు చెప్పండి. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఓకే. ఇప్పుడు తర్వాత అప్పుడే రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్ గారికి మద్దతు ఇచ్చిన తర్వాత చంద్రశేఖర్ గారు తనంతల తానుగా ఆయన రాజీనామా చేసిండ్రు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు విరమించుకోలే, తనంతల తానుగా చంద్రశేఖర్ గారు రాజీనామా చేసిండ్రు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ డిజాల్వ్ చేసిన ఎన్నికలు వచ్చి ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు అసాసినేషన్ జరిగింది. అంటే ఇక్కడ నేపథ్యంలో వారు చేసినటువంటిది విత్డ్రా చేసుకున్నటువంటిది కనబడట్లేదు. అదేవిధంగా అనేక పార్టీలను మేము చీల్చలేదు, వాళ్ళంతల వాళ్ళు చీలి వస్తుంటే మేము తీసుకుంటున్నాం రాజ్యాంగబద్ధంగా అంటున్నారు. దానికి మీ ప్రోత్సాహం మరి మీరు వాళ్ళని కూడా తీసుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు సపరేట్గానే ఉంచాలి, లేకపోతే వాళ్ళు రాజీనామాలు చేసి మీ పార్టీలో చేరమని చెప్పాలి. అంతేగాని రాజ్యాంగబద్ధంగా 3/4 వచ్చేస్తే మీరు దాన్ని లీగల్గా మేము తీసుకుంటున్నామని చెప్పి సర్దుబాటు చేసుకుంటే మరి మీ సిద్ధాంతపరంగా ఎట్లా అవుతుంది? ఇక్కడ ఏంటంటే మీరు ఒక అప్కి బార్ 400 పార్ అన్నది మీకు ఒక మీరు నినాదం ఇస్తే ప్రజలు స్పందించలేదు, మీకు ఇవ్వాల్సిన మెజార్టీ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేవారికి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే దొడ్డిదారి లోపల ఏదో విధంగా తీసుకొని మళ్ళీ వచ్చేసారి అధికారంలోకి వస్తామో రామో, ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా అమలు చేసుకోవాలి. డీలిమిటేషనే కానివ్వండి, ఇంకా మిగిలిన అనేకమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండాలు ఇడర్ ఎజెండాలు ఏమున్నాయో అన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఏకైక కారణంతో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీ లోపల ఎంతో కొంత ఉన్నటువంటి అస్థిరత్వాన్ని, లేదంటే ఒక అస్థిరత్వాన్ని క్రియేట్ చేసి పదవుల ఆశలు చూపించి, లేకపోతే ఈడీల్ని ఈసీని చూపించి బెదిరించి అనేకమైనటువంటి ప్రలోభాలకు వీటికి లోపరుచుకొని పార్టీలను అన్ని విధ్వంసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదేం ముందు పెద్ద కాదండి. ప్రాంతీయ నాయకులు ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన ప్రజలు మారరు. రేపు ప్రజాక్షేత్రంకు వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ మీకైతే మీకు అగెనెస్ట్ ఉన్నటువంటి రిజల్టే వస్తుంది తప్ప రామరెడ్డి గారు ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఈడీ ఈసీ వీటన్నిటిని ఉసుగలుపుతున్నారు. దాంతోపాటుగా మీరు ఇందాక చెప్పారు చాలా ప్రాంతీయ పార్టీలకు సంస్థాగత నిర్మాణాలు లేవు, లేకపోతే కొంత అవి లేవని చెప్తున్నారు. అయితే గతంలో వాజ్పేయి గారు కేవలం ఒకళ్ళో ఇద్దరు సబ్జెక్టు కరెక్షన్, ఒకళ్ళో ఇద్దరు సభ్యులు తక్కువైనా కూడా ఆయన వాళ్ళని చేర్చుకోకుండా ఆయన పదవి కూడా దిగిపోయారు. మరి అలాంటి మీరు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా, మేము ఎందుకు మా తప్పేంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు అంటారు, మరి ఎందుకు వాళ్ళతో రాజీనామా చేయించి బై ఎలక్షన్కి వెళ్ళట్లేదు? ఫస్ట్ పాయింట్. ఈడీ తర్వాత ఈసీ సిబిఐ ఇవన్నీ కూడా మీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. మీ పార్టీ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరిపైన అయితే ఈడీ వెళ్తుంది, లేకపోతే తర్వాత అక్కడ ఈసీ పనిచేస్తుంది అనే వాదనలు కూడా బలంగా వినపడుతున్నాయి. మరి వీటిని ఎలా అంటారు మీరు? అవన్నీ పచ్చ అబద్ధాల ఆరోపణలు. ముఖ్యమైన నేను చెప్తా, అస్సాం ముఖ్యమంత్రి ఉండు హిమంత బిశ్వ శర్మ, ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీ కలవడానికి వెళ్తే రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తీసుకోబెట్టి చాలాసేపు కూర్చోబెట్టాడు తినిపిస్తూ. అది తెలిసింది ఆయనకు. ఆయన బిజీగా లేడు, నేను బిజీగా ఉన్నాను ఒక ఇంప్రెషన్. ఎవరైతే డాక్టర్ ప్రాక్టీస్ నడవడం ఏంటంటే కొంత బిజీ అనిపించడం కోసం అట్లా చేస్తుంటారు అప్పుడప్పుడు. దాన్ని అది ఆ సోనియా గాంధీ పిఏ ఉన్న జార్జి వాళ్ళ అడ్వైస్ తో చేస్తుంటారు. తనను అట్లా పెట్టి వేచిగా కూర్చోబెట్టి కుక్కతో ఆడుకుంటుంటే ఆయన చిరాకెత్తింది. ఆయన చిరాకెత్తి కాంగ్రెస్ రాజీనామా చేసి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తాడు, చేశాడు. తర్వాత ఇక్కడ మన బెంగాల్లో ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి ఉంది కదా, వారిని మమతా బెనర్జీ తీరుతో పడక వచ్చింది ఆయన్ని ఇప్పుడు ఎవరైతే సువేంద్ర అధికారి ఉన్నారో ఆయన గతంలో మోడీ బాగా తిట్టిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చూసే ఉంటారు మీరు. అప్పుడు చెడ్డ వ్యక్తి ఇప్పుడు మంచోడు అయిపోయాడు సువేంద్ర అధికారి. మామూలుగా విమర్శలు జరుగుతాయి, ఆ విమర్శల్లో కొంచెం ఉంటాయి తప్ప వేరే ఇప్పుడు ఏ లీడర్ మీదన్నా వేరే పార్టీలో పెట్టిన కేసు మేము ఏదైనా వెనక తీసుకున్నామా? ఒక్కరు ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరి మీద కేసు తీసుకున్నామా? వెనక కేసు తీసుకోరు కానీ ముందుకెళ్ళవు కదా, ముందుకెళ్ళవు, అక్కడ ఆగిపోతాయి కదా సార్. ఆగిపోతే కాదు, దాని విచారాలు చేస్తుంది ఇస్తుంది. ఆ తప్పు ఈ అబద్ధాలు చెప్పండి ఏమైనా చెప్పొచ్చు. ఇంకోటి ఆ బిపి సింగ్ గారికి ఎందుకు మద్దతు, మేము ఆ సంకీర్ణ ప్రభుత్వం చేరలే, మేము కూటమిగా కలిసి పోటీ చేయలే. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు జరిగింది, అదే బయట నుంచి మద్దతు ఇచ్చినాం. అక్కడ అంతకు ముందే రామజన్మ ఉద్యమం నడుస్తుంది. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే భూమి పూజ కూడా జరిగింది. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ భూమి పూజ చేసాడు. అవును, భూమి పూజ చేసింది రాజీవ్ గాంధీ గారు.
కాదు ప్రధాని అనుమతి చేసింది ఇచ్చిర్రు, రాజీవ్ గాంధీ. అనుమతి ఇచ్చిర్రు. భూమి పూజ కూడా అనుమతి చేశారు, ఇచ్చిండు, భూమి పూజ కూడా ఆయన భూమి పూజ చేసిండు. కూడా చేశారండి. లేదండి, రామ మీరు జన్మభూమి తీసుకోండి. ఆలయ తాళాలు తెరిపించిండు, ఓకే. ఆ ప్రాంగణం తాళం తెరిపించిండు. అప్పుడు ఏంటంటే ఆయనకు 3 అడ్వైజులు ఇచ్చారు. మనమే బీజేపీ ఎజెండాల హిందూతో పోతే మనం బీజేపీ అవుట్ అయితే మెయిన్ కాబట్టి గంగా యాక్షన్ ప్లాను, రామజన్మ ఆలయం ఓపెన్ చేయడం, ఇంకోటి 3 చేశారు. బీహార్ లో బై ఎలక్షన్ లో ముస్లిం మెజార్టీ అక్కడ కిషన్ గంజ్ అనుకుంటా ఘోరంగా ఓడిపోయింది. మనకు బీజేపీ ఎజెండా కాదు, ఎందుకంటే హిందువుల ఫేవరింగ్ కూడా ఉండగానే ఓటేయరు. నీతివంతమైన పాలన చాలా కరెక్ట్ ఉండాలి, లీడర్ మంచిగా ఉండాలి, వంశపారంపర్యం ఉండకూడదు, కుటుంబ పాలన ఉండకూడదు కోరుకుంటారు. అది మన పార్టీ నుంచి కానీ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ షాబాను కేసులో ఆ ముస్లిం మహిళ ప్రొటెక్షన్ బిల్ అని వాళ్ళ హక్కులను తీసేసి మళ్ళీ ఆ మినిస్టర్ రాజీనామా చేశారు. పాపం ఆయన ముస్లిం ఉండే, కాంగ్రెస్ చేసిన మత రాజకీయాలు. అది తప్ప మేము విపి సింగ్ ఏంటంటే మా జాతీయ పార్టీ అద్వానీ గారిని అరెస్ట్ చేయించారు, అందుకు మేము విత్డ్రా చేసుకున్నాం. మా పార్టీ జాతీయ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినా మేము మద్దతు ఇస్తామని చెప్తామా? అది అంతే తప్ప మేము ఎప్పుడు ఎవరికి మేము మా స్వార్థం కోసం ఎప్పుడు మద్దతు ఇవ్వడం కానీ ఉపశమనం చేసుకోవడం చేయలేదు. అప్పుడు విపి సింగ్ అనుమతి అంటే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అనేది ప్రజలకు సంకేతం వెళ్ళాలని ఆయన ఓటు బ్యాంక్ విపి సింగ్ గారు కూడా బాంబేలో అయోధ్య రామ్ టెంపుల్ కి అనుకూలంగా మాట్లాడినరు. ఆ వీడియో కూడా పెడితే ఏంటంటే రామ్లల్లా విరాజమనే మజిద్ హైకహాన్ అన్నాడు. ములాయం సింగ్ దాన్ని తీసుకొని మళ్ళీ ముస్లిం ఓట్ల కోసం తాను సపరేట్ ప్రచారం చేస్తుంటే ఇటు హిందూ ఓట్లు పోతాయి, ముస్లిం ఓట్లు పోతాయి, డేంజర్ అని మళ్ళీ ముస్లిం స్థానం తీసుకుని విపి సింగ్ అట్లా అరెస్ట్ చేయించిన అద్వానీ గారిని. అప్పుడు మేము విత్డ్రా చేసుకున్నాం. మేము ఎప్పుడు డబుల్ స్టాండ్ తీసుకోం. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, హిందూ ద్వేష, ముస్లిం మైనారిటీ అనుకో కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, ఐ లవ్ పాకిస్తాన్, అల్లాహతోనే కాంగ్రెస్ గెలుస్తుంది, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే రామరెడ్డి గారు వాటి గురించి కాదు, రామరెడ్డి గారు ఇప్పుడు మనకి టాపిక్ వస్తే ఒక్క నిమిషం రామరెడ్డి గారు కాదు రామరెడ్డి గారు ఇప్పుడు అది తర్వాత సబ్జెక్ట్. మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల చీలిక కోసం ఈడీల్ని, సిబిఐల్ని, ఈసీల్ని వాడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దాంతోపాటుగా రిజైన్ చేసి వచ్చిన ఎవరైతే పార్టీ మారుతున్నారో రాజ్యాంగబద్ధంగా 3/4 జాయిన్ అయితే ఎల్పీ విలీనం చేసేసుకోవచ్చని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళతో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతో రాజీనామా చేయించట్లేదు? అంటే ఇప్పుడు 3/4 వచ్చేస్తే మరి ఇంకా ప్రజా తీర్పుకి మీరే వాల్యూ ఇచ్చినట్టు ప్రజా తీర్పుని పరిగణలోకి తీసుకొని రాజీనామా చేసిన ఎందుకు చెప్పట్లేదు? ఈడీ, సిబిఐని వాడట్లేదా మీరు? దీనికి డైరెక్ట్ సమాధానం చెప్పండి సార్. రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళని తీసుకోకూడదని చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మా గవర్నమెంట్ ప్రారంభం చేసిన భయంకర విష ప్రచారం చేశారు. మహారాష్ట్రలో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, కర్ణాటకలో కానీ గవర్నర్ ముఖ్యమంత్రిని తొలగించలే, ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోయి రాజీనామా చేశారు. అయినా బీజేపీ భయంకర విషయం ఏంటంటే గోబల్ తీసి చోటు ఉంది. ముగ్గురు వేరు వ్యక్తులు వేరు ప్రదేశాలు వేరు సందర్భాల్లో ఒక అబద్ధాన్ని నిజమని చెప్తే అది అబద్ధం నిజంగా వెళ్ళిపోతుంది. 30 పార్టీలు ఉన్నాయి బీజేపీని ద్వేషించే పార్టీలు ముస్లిం ఓట్ల కోసం. ఆ పార్టీలు 30 రకాలు చెప్తే ప్రజలకు నిజమని పోద్ది. అధికారులు తప్ప బీజేపీ ఎక్కడ తప్పు చేయట్లేదు, చేయదు. సిద్ధాంతం పార్టీ. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు బీజేపీ ఎక్కడ తప్పే చేయదు, దేశం కోసం ధర్మం కోసం ఏం చేసినా అంటున్నారు. ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి సార్. బీజేపీ పార్టీ దేశం కోసం ధర్మం కోసం వారు ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేసినా కూడా దేశం కోసం ధర్మం కోసమే చేసినామని చెప్తారు. ఎందుకంటే అనేకమైన అవినీతి కేసులు ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టు, పారిశ్రామికవేత్తలు, ఎంపీలు మీ పార్టీలకు రాగానే వాళ్ళు పవిత్రులైపోతారు. వారు గంగా నదిలో పొడిగినట్టు. అదంతా మీరు బురజల్లటమే, అదంతా మీరు బురజల్లటమే. అట్లా మారిపోయిన ఒక కేసు చెప్పండి అంటున్నారు ఆయన. యథార్థమైన పేర్లు చెప్పాలా? వచ్చిన వాళ్ళ మీద కేసులు ఇంతవరకు ఏమెందుకు కాలేదో పేర్లు చెప్పాలా? అనేకమైనటువంటి ఒకటి కాదు. మీకు ఉన్నట్టు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి రాజ్యసభలో చేరినటువంటి ఎవరండి? సుజనా చౌదరి. ఇప్పుడు సుజనా చౌదరి గారే కానివ్వండి, ఇంకా అనేక మంది ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, సుజనా చౌదరి గారు, అదే విధంగా మహారాష్ట్ర సీఎం రమేష్, వీళ్ళంతా వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ ఒకటన్నా ముందుకు పోయినాయండి. వాళ్ళు అనేకమైనటువంటి కేసుల ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళ మీద ఎందుకు ముందుకు పోలేదు? ఆర్థిక నేరాలతోటి దేశాన్ని వదిలిపెట్టిపోయి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు?
అంత మీ సమయంలోనే జరిగినాయి. మొన్న ఈ మధ్య రాజేష్ విజయమాల్యాలు డబల్ 15 లక్షలు చేసినాం. మీ లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచుంటూ మరి ఏం చేశారు మీరు? 15 లక్షల కోట్ల రూపాయలు మన రాజేష్ మేహతా రామన్న 15 లక్షల కోట్ల రూపాయలు రాజేష్ మేహతా ఏమైంది? రాజేష్ మేహతా మొన్న రీసెంట్ ఏమైంది? 15 లక్షల కోట్ల రూపాయలు దాంట్లో ఎల్ఐసి డబ్బులు పోయినాయి, కామన్ మ్యాన్ డబ్బులు పోయినాయి. పచ్చబద్దాలు మీకు మొత్తం నేను ఇన్ఫర్మేషన్ డేటా పంపుతాను, నేను అఫీషియల్ డేటా పంపుతా నేను. 15 లక్షల కోట్లు నోటీసులు లేకుండా జరిగే ప్రతి స్కామ్స్ ఇన్ని ఆర్థిక నేరాలు జరుగుతాయి. ఆర్థిక నేరాల వెనక మొత్తం గుజరాతీ టీమే ఉంటది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అంశాలని గుజరాతీ టీం మీరే మేనేజ్ చేస్తారు. మేము పవిత్ర మీకు మీరు చెప్పుకుంటే ఎట్లా, మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎట్లా? ఏమి లేదండి, పూర్తిగా ఆర్థిక పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ మార్కెట్ ఇప్పుడు తగ్గిస్తున్నారు. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ మార్కెట్ లో తగ్గినాయి, తగ్గిస్తారా ఇప్పుడు? 40% 40 నుంచి 80%. అది మన టాపిక్ కాదు, అది మన టాపిక్ కాదు శ్రీనివాస్ గారు, అది మన టాపిక్ కాదు. రైట్ శ్రీనివాస్ గారు, అది మన టాపిక్ కాదు, మన టాపిక్ డివైడ్ అవుతుంది. సరే, మొత్తానికైతే మేమేమి ఏ పార్టీలని చీల్చట్లేదు, వాళ్ళే చీలిపోయితే మేము జస్ట్ మా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం అంతే అని చెప్తున్నారు. బీజేపీ ఏం చేసినా దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పైన బురద జల్లుతున్నారు అన్యాయంగా అని చెప్తున్నారు తప్ప బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీని చీల్చట్లేదు, ఏ పార్టీని నాశనం చేయట్లేదు. అవి వాటి ఒక సిద్ధాంతం, వాటి వల్ల వాటి సంస్థాగత లోపం వల్ల అవి అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. సో ఇది మొత్తానికైతే దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ రోజు రోజుకి నానాటికి కనుమరుగు అయిపోతున్నమాట మాత్రం వాస్తవం. మరి ఈ జరుగుతున్న ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుంది? ప్రాంతీయ పార్టీలు తిరిగి పుంజుకుంటాయా, లేకపోతే జాతీయ పార్టీల నీడలో అవి కనుమరుగు అయిపోతాయని మాత్రం చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తొందర టీవీ. థ్యాంక్ యూ.